హలో అందరికీ. నా దగ్గరికి ఇప్పుడే ఒక క్లయింట్ వచ్చాడు. ఆ క్లయింట్ చెప్తుంది ఏంటంటే, వాళ్ళు ఒక కంప్లైంట్ ఇస్తే, ఆ కంప్లైంట్‌ని బేస్ చేసుకొని ఆ సెక్షన్స్‌తో ఎఫ్ఐఆర్ చేయకుండా తక్కువ శిక్షలున్న సెక్షన్స్ పట్టుకొని ఎఫ్ఐఆర్ చేశారట పోలీస్ వాళ్ళు. అయితే ఇప్పుడు మేమేం చేయాలని చెప్పేసి నా దగ్గరకొచ్చారు. చాలా మంది అంటే జనరల్‌గా జరిగేదేంటంటే, పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్‌లు చేయకపోవడం, ఒకవేళ ఎఫ్ఐఆర్ చేసినా తక్కువ సెక్షన్స్ పెట్టి ఎఫ్ఐఆర్‌లు చేయడం, లేదంటే ఇది సివిల్ మ్యాటర్స్ అని మేము ఇన్వాల్వ్ అవ్వము అని చెప్పడం, ఇలా చేస్తుంటారు జనరల్‌గా. అప్పుడు మీరేం చేయాలంటే, మీ కంప్లెయింట్‌ని డైరెక్ట్ మెజిస్ట్రేట్ దగ్గరికి ప్రైవేట్ కంప్లెయింట్ ద్వారా తీసుకెళ్ళొచ్చు. ప్రైవేట్ కంప్లెయింట్ అంటే డైరెక్ట్ మెజిస్ట్రేట్ దగ్గరికి మీరు మీ కంప్లైంట్ని తీసుకెళ్ళొచ్చు. ఇది బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ నెంబర్ 223లో ప్రైవేట్ కంప్లైంట్ అనేది మీరు ఫైల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, ఇలాంటప్పుడు అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో, ఎలాంటి పరిస్థితుల్లో మీరు ప్రైవేట్ కంప్లైంట్ వేయచ్చు అంటే, ఒకటి పోలీసులు ఎఫ్ఐఆర్ చేయనప్పుడు, రెండోది మీ కేసు అసలు తీసుకోనప్పుడు, మూడోది ఎఫ్ఐఆర్ చేసిన తక్కువ సెక్షన్స్ పెట్టి ఎఫ్ఐఆర్ చేసినప్పుడు మీరు డైరెక్ట్ ప్రైవేట్ కంప్లైంట్ వేసి మెజిస్ట్రేట్ ద్వారా మీరు పోలీస్ వాళ్ళకి డైరెక్షన్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఐ హోప్ ఇది అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.